మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరిందే. మంత్రి పదవి విషయంలో ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజుకుందే. ఫ్లెక్సీలతో రేగిన దుమారం డిప్యూటీ సీఎం టూర్ క్యాన్సిల్ తో మరింత ముదిరిందే. ప్రేమ్ సాగర్ కే పదవంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు గడ్డం బ్రదర్స్ కి మింగుడు పడడం లేదా? క్యాబినెట్ విస్తరణలోపు ఆ జిల్లా రాజకీయం మరింత వేడెక్కేలా ఉందా? అసలేం జరుగుతోంది తెర వెనుక? అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ మర్చిపోయి దోస్తీ కట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే సఖ్యత కొనసాగించారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల ఎమ్మెల్యేలు ఎన్నికలయ్యేదాకా ఏకతాటిపై ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ ఏక్దమ్ రివర్స్ అయింది. ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, వివేక్ మధ్య వర్గపోరు ముదిరింది. వివేక్ తనయుడు ఎంపీగా గెలిచేందుకు కృషి చేసిన ప్రేమ్ సాగర్ రావు, గడ్డం బ్రదర్స్ తన అవకాశాలకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని గుర్రుగా ఉన్నారు. వర్గపోరు తారాస్థాయికి చేరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనపైన ప్రభావం చూపాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా ఉన్నారు ప్రేమ్ సాగర్ రావు. పార్టీ బలోపేతానికి కృషి చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే ఆ క్రెడిట్ ని గడ్డం బ్రదర్స్ కొట్టేయడంపై మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అయినా విభేదాలు పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీ గెలుపులో కీలక పాత్ర పోషించారు ప్రేమ్ సాగర్ రావు. కొడుకుని గెలిపిస్తే ఆ తర్వాత తాను ఎలాంటి పదవులను ఆశించనని చెప్పిన వివేక్ మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేయడం కొత్త పంచాయతీకి తెరలేపిందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండటంతో గ్యాప్ మరింత పెరిగి ఒకరి నీడను మరొకరు సహించలేని పరిస్థితి వచ్చిందంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి తన టూర్లో భాగంగా పెద్దపల్లి తర్వాత మంచిర్యాల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. చెన్నూరు నియోజకవర్గంలో శివలింగాపూర్లో సోలార్ పవర్ ప్లాంట్ పనులను ప్రారంభించడంతో పాటు జైపూర్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల పనులను పరిశీలించి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించక పెద్దపల్లిలో పర్యటన ఆలస్యమైంది. అదే సమయంలో చెన్నూరు నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు అనుచరులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మంత్రుల సమక్షంలోనే వివేక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం చెన్నూరు పర్యటన రద్దు చేసుకోవడానికి కూడా వర్గపోరే కారణమనే చర్చ నడుస్తోంది. చెన్నూరు కాంగ్రెస్ లీడర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఫోటోలు పెట్టలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని పిఎస్ఆర్ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి చివరి క్షణంలో చెన్నూరు పర్యటన రద్దు చేసుకోవడంతో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ అలిగి రామగుండం నుంచి వచ్చి చెన్నూరు క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు పర్యటనకు తీసుకొస్తానని, రాజకీయంగా ఇక నుంచి మరింత గట్టిగా ముందుకెళ్తామని వివేక్ అనుచరులకు చెప్పుకొచ్చారట. వివేక్ అలక తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలతో ఉండి మీద కారం చల్లినట్టయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంపై కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ కి పూర్తి నమ్మకం ఉందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు పిఎస్ఆర్ అభిమానుల మనోభావాలను అధిష్టానం గుర్తించిందంటూ పిఎస్ఆర్కే పదవి వస్తుందని పరోక్ష సంకేతాలిచ్చారు. దీంతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో ఇంకాస్త మంట పెట్టినట్లయింది. పార్టీ క్యాడర్లో కింది స్థాయి నేతల్లో భేదాభిప్రాయాలుంటే పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేలు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎవరో ఒకరికి పదవి వచ్చాక ఆధిపత్య పోరు ఇంకెలా ఉంటుందోనని క్యాడర్ చర్చించుకుంటున్నారు. మరి మంత్రి పదవి చివరికి ఎవరిని వరిస్తుంది, ఎవరికి కోపం తెప్పిస్తుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.